అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, ఈరోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, పెట్టవలసిన నైవేద్యం, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మనకి పండుగలైతే మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనకి ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి, అలాగే పేలాల పండుగ అని అంటారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటాము. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ అయితే ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. ఈ తొలి ఏకాదశి నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షనైతే ఆచరిస్తారు. ఈ విధంగా జరుపుకోవాలి. వాటన్నిటిని గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి ముందు రోజే దశమి రోజు అండ్ సూర్యాస్తమయం అయిన తర్వాత ఏం భోజనం అయితే తినకుండా మనం ఉపవాసం అయితే స్టార్ట్ చేసుకోవాలి. రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే చాప వేసుకొని కింద పడుకోవాలి. దశమి సాయంత్రం నుండి మొదలుపెట్టిన ఉపవాసం మనము ద్వాదశి వరకైతే ఉండాలి. అలాగే అలా దశమి సాయంత్రం ఉపవాసం ఉన్న తరువాత తెల్లవారుజామునే ఏకాదశి రోజున నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలార స్నానం చేసి మన పూజ గదిలో దేవుడి పటాలను అన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని సపరేట్గా కుదిరే వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోని కానీ విష్ణువు ఫోటోని కానీ పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. సపరేట్గా పెట్టడం కుదరని వాళ్ళు పూజా మందిరంలోనే పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే కుదిరితే మనము ఎల్లో కలర్ డ్రెస్ని వేసుకొని పూజ చేసినట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. ఎల్లో కలర్ లేనట్లయితే వైట్ కలర్ అయినా వేసుకొని కూడా చేసుకోవచ్చు. సపరేట్గా పెట్టే వాళ్ళు ఈశాన్యం దిశలో పెట్టుకొని ఒక పీటను వేసి దానిపైన పసుపును చల్లి దానిపైన ఒక ఎల్లో కలర్ క్లాత్ని అయితే వేసుకోవాలి. దానిపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోని కానీ విష్ణువు ఫోటో కానీ పెట్టుకోవచ్చు. అలాగే గంధం కుంకుమలతో అలంకరించుకొని పూలతో అలంకరించుకోవాలి. ఫోటో ముందు ఒక పద్మం ముగ్గు వేసుకోవాలి. తొలి ఏకాదశి రోజున కలశం పెట్టినట్లయితే చాలా మంచిది. ఎలాంటి సమస్యలున్నా కూడా వాటి నుండి బయటపడవచ్చు. మరి కలశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాము. కలశం నిండా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపుని రాసి కలశానికి గంధం కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి. అలాగే ఈ కలశానికి ఒక కంకణాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక తెల్ల దారాన్ని తీసుకొని దానికి గ్యాప్ లేకుండా పసుపును రాసి ఒక మామిడాకును కట్టాలి. అలాగే ఈ కలశం నిండా నీళ్లను తీసుకొని ఇందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక పోక ఖర్జూర అలాగే ఒక లక్ష్మీ గవ్వ ఒక కాయిన్ వెండి వస్తువు ఏది ఉన్నా కూడా తామర గింజ మన దగ్గర వెండి పూలు ఉన్నట్లయితే వెండి పువ్వులు అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా ఈ కలశంలో అయితే వేసుకోవాలి. తర్వాత మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి దానికోసం పచ్చకర్పూరాన్ని అలాగే జవ్వాదిని కొంచెం పొడినైతే ఈ కలశంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 తమలపాకులు లేదంటే ఒక 5 మామిడాకులను తీసుకొని ఏ హోల్స్ కానీ పాడైనవి కాకుండా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని ఈ కలశంలో అయితే పెట్టాలి. ఈ కలశాన్ని ఫోటో ముందు పద్మ ముగ్గు పైన 3 సార్లు బియ్యాన్ని గుప్పెడితో వేసి దానిపైన మనం కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. మన ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నట్లయితే ఈ కలశం పైన ఒక ప్లేట్ని పెట్టి దానిపైన మనం విగ్రహాలను పెట్టుకోవచ్చు. విగ్రహాలు లేనట్లయితే ఒక కొబ్బరికాయను ఈ కలశం పైన పెట్టి కూడా మనం ఈ రోజైతే పూజ చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి విగ్రహాలను పంచామృతాలతో అభిషేకం చేసి పాలు నెయ్యి తేనె చక్కెర పెరుగు వీటితో అభిషేకం చేసి చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని వస్త్రాన్ని సమర్పించి పూలతో అలంకరించుకోవాలి. అలాగే
దీపపు కుందులను కూడా పెట్టుకోవాలి. ఈ దీపపు కుందులలో నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వాడవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ పిండి దీపాలలో మనం కొద్దిగా బియ్యం పిండిని తీసుకొని అందులో తేనె, అరటిపండు వేసి దీపాలలాగా తయారు చేసుకోవాలి. అలాగే ఏ వ్రతం చేస్తున్నా కూడా మంగళహారతి అయితే ఏర్పాటు చేసుకోవాలి. మొదటగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతి విగ్రహం ఉన్నట్లయితే గణపతి విగ్రహాన్ని, లేనట్లయితే పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని ఆ గణపతికి మనం వస్త్రాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన అయితే చేసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసితో చేసిన మాలంటే చాలా ఇష్టం. కుదిరితే ఇవాళ వేయడానికైతే చూడవచ్చు. అలాగే అష్టోత్తర శతనామావళి సహస్రనామం చదివేటప్పుడు తులసి దళాలతో మనం పూజ చేసినట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. దీపారాధన చేసిన తర్వాత దీపాలకి గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. అలాగే నైవేద్యాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండినైతే స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పేలాల పిండిని తినడం వెనుక ఆరోగ్య రహస్యమైతే ఉంది. ఈరోజు తప్పకుండా పేలాల పిండినైతే అందరూ కూడా నైవేద్యంగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత మనం తీసుకోవాలి. చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక తమలపాకునైతే వేసుకోవాలి. అలాగే కలశానికి బొట్టు కూడా పెట్టాలి. మనం ఆచమనీయం చేసుకోవడానికి ఒక ఆచమనీయం గ్లాసుని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా దీపాలను వెలిగించిన తర్వాత దీపాలలో పచ్చకర్పూరాన్ని వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది. ఆ వాసన అంటే శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కుదిరితే వేయడానికైతే చూడండి. ఇలా మనము పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకుంటే పూజ చేసేటప్పుడు లేస్తూ కూర్చోవడం ఉండదు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం పూజ అయ్యేంత వరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు లేస్తూ కూర్చొని అలా అయితే చేయకూడదు. పూజకు సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఆచమనీయం కోసం 3 సార్లు మంత్రాలను చదువుకుంటూ నీళ్ళనైతే తాగాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ నీళ్లను తాగి కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మిగిలిన మంత్రాలను చదువుకుంటూ అక్షంతలనైతే వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చెప్పుకొని పక్కన ఎడమ సైడ్కైతే వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం కూడా చేసుకోవాలి. మళ్ళీ కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. మంత్రం వస్తే మంత్రం చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే మన గోత్రము, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా చదువుకోవాలి. అలాగే కలశపు చెంబు పైన చేయిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకొని కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, దేవుడి పటాలపైన, మనపైన, కుదిరితే ఇల్లంతా కూడా చల్లాలి. ఇలా చేసేటప్పుడు ఏ మంత్రాలు చదవాలి అన్నది పక్కన స్క్రీన్లో అయితే ఇస్తాను. వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. మనము ఏం పూజ చేస్తున్నా మొదటగా వినాయకుడి పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి ధ్యానము, ఆవాహయామి అనుకుంటూ పసుపు, కుంకుమ అక్షంతలను సమర్పించి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. ఏ మంత్రాలు చదవాలి అన్నది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. వాటిని చూస్తూ చదువుకోవచ్చు. ఇలా మనం కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెట్టి పక్కన వదిలేశాక పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పం వీటన్నిటినీ కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి, రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ మనం 108 సార్లు పువ్వులను కానీ, అక్షంతలను కానీ, పసుపు, కుంకుమ ఏవైనా కూడా సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా వినాయకుడి దగ్గర పెట్టి దాని చుట్టూ నీళ్లను తిప్పి నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి.
ఆ తరువాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక 2 తమలపాకులనైతే వినాయకుడికి సమర్పించాలి. మంగళ నీరాజనం సమర్పయామి అనుకుంటూ మంగళహారతి పాట పాడుతూ వినాయకుడికి మంగళహారతిని కూడా సమర్పించుకోవాలి. ఈ మంగళహారతి ఇచ్చిన తర్వాత మంగళహారతి చుట్టూ నీళ్లను తిప్పి వినాయకుడికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తరువాత కర్పూర హారతితో గంట కొడుతూ కర్పూర హారతిని కూడా వినాయకుడికి సమర్పించుకోవాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. కొన్ని అక్షంతలు ఒక పుష్పం తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అని వినాయకుడి పాదాల దగ్గర వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనుకుంటూ మంత్రాన్ని చదువుకొని క్షమామంత్రం కూడా చెప్పుకోవాలి. పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని, అలాగే పూజకు ఏ ఆటంకం రాకుండా ఉండాలని కోరుకొని మనం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవుల తొలి ఏకాదశి పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఈ రోజున లక్ష్మీదేవి అయితే ఎక్కడుంటుందో స్వామివారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఇద్దరిని కలిపి పూజ చేయటం చాలా మంచిది. అలాగే ఈరోజు కలశం తప్పనిసరిగా పెట్టినట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. అలాగే ముడుపు కట్టి స్వామివారికి మనం ఏదైనా కోరినట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి షోడోపచార పూజ అయితే చేసుకోవాలి. ధ్యానం అనుకుంటూ అక్షంతలు, ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించి, రత్నసింహాసనం సమర్పయామి అని అక్షంతలను సమర్పించి, పాదయోపాద్యం సమర్పయామి అని కలశం చెంబులో ఉన్న తమలపాకుతో నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. ఆర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ మనం నీళ్ళనైతే చూపెడుతూ వదిలేయాలి. ఆ తరువాత కుంకుమ సమర్పయామి, గంధం లేపయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలను కూడా సమర్పించాలి. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలైతే చదువుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. ఇవి చదివేటప్పుడు మనం పూలతో, తులసి దళాలతో, పువ్వులలో ఎల్లో కలర్ పువ్వులను స్వామివారికి సమర్పించినట్లయితే మంచిది. అలాగే లక్ష్మీదేవి కనకదార స్తోత్రం చదివినట్లయితే మంచిది. ఇలా ఇవన్నీ చదువుకున్న తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని, అలాగే ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా పాలాల పిండినైతే నైవేద్యంగా అయితే పెట్టాలి. ఈ పాలాల పిండిని ఎందుకు పెట్టాలి అన్నది చూసుకుంటే, వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పాలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో కానీ ఇళ్లలో కానీ పాలాల పిండిని ప్రసాదంగా పెట్టి మనం తినడం చాలా మంచిది. నైవేద్యం చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి 2 తమలపాకులను తాంబూలంగా సమర్పించుకోవాలి. ఆ తరువాత మంగళహారతిని ఇస్తూ పాట పాడుతూ మంగళహారతిని సమర్పించి మంగళహారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పాలి. ఇప్పుడు గంట కొడుతూ కర్పూర హారతిని కూడా స్వామివారికైతే సమర్పించుకోవాలి. ఈ ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపెట్టాలి. అలాగే ఒక పువ్వు, కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ స్వామికి, లక్ష్మీదేవికి సమర్పించుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని క్షమామంత్రాన్ని చదువుకొని అక్షంతలనైతే పాదాల దగ్గర వేయాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఉదయం ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణువు కానీ ఇలా మనం పూజ చేసుకోవాలి. ఈ రోజంతా కూడా మనం ధాన్యాన్నైతే తినకుండా ఉండాలి. కుదిరితే వండిన పదార్థాలను కూడా తినకుండా ఉంటే మంచిది. పాలు, పండ్లతో ఈ రోజంతా ఉన్నట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. అలాగే ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని సమర్పించి హారతిని కూడా సమర్పించుకోవాలి.
ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేసినట్లయితే మంచి ఫలితాలనైతే పొందవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు బియ్యంతో చేసిన పదార్థాలను ఎట్టి పరిస్థితిలో కూడా తినకూడదు. అలాగే ఈరోజు పూర్తయిపోయిన తర్వాత తెల్లవారుజామున ద్వాదశి రోజున ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి దీపారాధన చేసుకొని దేవుడికి ధూపం దీపం నైవేద్యాన్ని కూడా సమర్పించుకొని ఆ తర్వాత మనం ఉపవాసం అయితే విడవవచ్చు. ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఇలా ఉండవచ్చు. ఆరోగ్యం సహకరించని వాళ్ళు తొలి ఏకాదశి రోజున ఉదయం పూజ చేసుకొని స్వామివారికి మొక్కుకొని భోజనం అయితే చేసుకోవచ్చు. భోజనం కూడా చేయడం ఇష్టం లేని వాళ్ళైతే చపాతీలు కానీ టిఫిన్స్ కానీ ఏవైనా కూడా తీసుకోవచ్చు. కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మాత్రం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఉండడం చాలా కష్టం. కాబట్టి ఆ తొలి ఏకాదశి ఒక్కరోజున పూజ చేసుకొని ఇలా అయితే ఉపవాసం ఉండవచ్చు. దేవుడి పటాన్నైతే కదిలించుకోవచ్చు. ఇలా మనం వాడిన పువ్వులను ఆకులను పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశం చెట్ల కిందైనా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ కలశపు చెంబులో ఉన్న నీళ్లను ఇల్లంతా చల్లొచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే పోయాలి. అలాగే ఏకాదశి రాత్రి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. చాప వేసుకొని కింద పడుకోవాలి. దశమి రాత్రి ఏకాదశి రాత్రి ఈ 2 రోజులు కూడా మనం ఉపవాస దీక్షనైతే పరిపూర్ణంగా పాటించాలి. ఈ తొలి ఏకాదశి పూజలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.